కలెక్టర్గా జయప్రకాష్ నారాయణ గారు చేశారు, మీరు మంత్రిగా ఉంటాయని 3 ఏళ్ళు చేశారు, 3.5 ఏళ్ళు ఏమో చేశారు. అప్పుడు మీకేమన్నా ఇద్దరు గ్యాప్ ఏమన్నా ఉందా? నేను చెప్పానే గ్యాప్ అనేటటువంటిది ఇవాళైతే ఆ అధికారం ఉంటే కలెక్టర్లు ఎట్లా ఉంటున్నారంటే నేను చూస్తున్నాను. కలెక్టర్లు మామూలు అనకూడదు కానీ వాళ్ళు మామూలు ఫైల్స్ తీసుకుని వెనకమాల ఒక అసిస్టెంట్ లాగానే తిరుగుతూ ఉన్నారు. అలా తిరగటానికి అప్పుడు అవకాశం లేదు. సో ఆ రెస్పెక్ట్ భయపెచ్చు నాకేమో చెప్పానే, ఒక జిల్లా కాదు 23 జిల్లాల్లోనూ నాకున్నటువంటి యాక్టివిటీ నాకు ఉండేది. అందువల్ల క్లాష్ ఉండటానికి ఏ అవకాశం ఉండేటటువంటి విధంగా నేను ప్రోత్సహించేవాడిని కాదు. అక్రమమైనటువంటి పనులు చేయమనో లేకపోతే ఇంకోటి చేయమనో. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయనకి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసేటటువంటి అధికారం ఆయనకి ఇచ్చేసారు. తెలుగు గ్రామీణ కదా ఎవరైనా అది నేనేం చేయొచ్చు, మన దగ్గరికి వస్తే మనం చేయాలి. పొలిటికల్గా ఒక పార్టీగా నేను చేయాలి, ఆయన చేసేవాడు. ఒక నా కాన్స్టిట్యున్సీయో లేకపోతే పక్కన అర్థంకో లేకపోతే ఇక్కడో 1-2 నేను ఇంటర్ఫియర్ అవుతుండేవాడు, మిగతాయి ఆయన చేస్తూ ఉండేవాడు. వీటన్నిటికీ కూడా ఒకటే చెప్పుకోవచ్చు ఏంటంటే, ఒకటి మన మనస్తత్వం ప్రకారం మంచి జరుగుతున్నప్పుడు వదిలేయాలి. రెండోది నాకు 24 జిల్లాల్లో ఉన్నటువంటి యాక్టివిటీతో సరిపోతాయి కానీ దీంతో పంచాయతీతో నాకు అసలు పని లేదు. అందువల్ల ఆయనకి ఈజీగానే ఉండేది, నాకు ఈజీగానే ఉండేది. అలా సాగిపోయింది. అంతేగాని అక్కడ కూడా గొడవ అనేది ఎక్కడ కూడా రాలేదు, ఇప్పుడు కూడా సర్ఫేసే కాలేదు. తర్వాత ఆలోచించుకుంటే నాకు అనిపించింది, అదే ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని నా దగ్గర వచ్చి సంతకం పెట్టించుకుంటే నేను పార్టీగా నేను చెప్పుకునేవాడిని కదా, ఆయన చెప్పుకుంటున్నాడే పార్టీ ఇచ్చిందే కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఇది ఆయన ఏం చేశాను నేను చెప్పుకుంటాం అనేటటువంటిది అనేది నాకు అనిపించేది. Like, share and subscribe to Rajaniti channel.